ఆశపడుతూ ఉన్నాను. కనుక ఇలాగ సెలవు దినాల్లో ఒక ప్రత్యేకమైన యవనస్తుల కూడిక బ్రాంచ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక నీ ప్రేమ నాలో అనే పాట పాడుకుని తర్వాత దేవుని వాక్యాన్ని మనం వింటాం. మన షమ్మ స్తుతి ఆరాధన పాటల పుస్తకాలు ఉన్నాయి కదండి మీ దగ్గర. లేనోళ్ళు చేయొద్దండి, మీకు తమ్ముడోళ్ళు బన్ను పాటల పుస్తకాలు అందజేస్తారు. పాటల పుస్తకాలు లేనోళ్ళు ఒకసారి చేయొద్దండి, పర్లేదు, మీకు ఇస్తారు. త్వరగా పరిగెత్తుకుని తీసుకొచ్చి మీకు ఇస్తారు. తప్పకుండా మనం పాడి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. సంతోషంగా చప్పట్లు కొడుతూ మహింపడుతాడు. నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినను, పరవశించిన మహిమ పరుతు నిన్ను. సర్వకృపాళువు నీవు, సర్వాధికారి సత్య స్వరూపివి నీవు, ఆరాధింతు నిన్ను. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చప్పట్లు సంతోషంగా మనసు కాదనలేదే. నా మనవులు నీ హృదయము నిండిన కాలం, నన్ను నడిపే ప్రేమ కావు. గీతము నాలో నీవే చెరగని దివ్య రూపము. హృదయము నిండిన కాలం, నన్ను నడిపే ప్రేమ కావు. గీతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధ అనుబంధము తేజూవి రాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజూవి రాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని. పాడదాం. నీ ప్రేమ నాలో మధురమైనది. పిల్లలు యవనస్తులందరూ పాడారు.
ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగు విజయము నీవే. ఎన్నడు విడవని ప్రేమ నన్ను చేరే క్షణము రాగా, నీడగా నాతో నీచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడవని ప్రేమ నన్ను చేరే క్షణము రాగా, నీడగా నాతో నీచే నీ కృపయే నాకు చాలు. ఇది నీ ప్రేమ కురుపు తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చప్పట్లు, యవనస్తులు బలవంతులు, వారి దృష్టిని జయించి ఉన్నారు. సంతోషంగా ఆర్భాటంతో దేవుని నామాన్ని గణపరచుదాం. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మబంధం సంకేతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. పాడదాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. మేరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించిన మహిమ పడుతుంది. సర్వకృపానిధి నీవు, సర్వాది కలుము స్వరూపిణి నీవు, సర్వకృపానిధి నీవు, సర్వాధికారిణి నీవు, సత్య స్వరూపిణి నీవు, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని
బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తుతించండి, 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 స్తుతించండి. హల్లెలూయా. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను. రెండు చేతులు దేవుడితో పరవశించిన మహిమ పరుతు నిన్నే సర్వకృపానిధిని సర్వాధికారిని సత్యస్వరూపిని ఆరాధింతుని. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని క్షేమ శిఖరము చేరితి నిన్నే. విరిగిన మన కాదనలేదే నా మనవులు హృదయం నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే. చెరగని దివ్య రూపం ఇది నీ ప్రేమ బంధము సంకేత తేజు విరాజ్. చేతులుపుతూ చేతులకి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నావు క్షేమ శిఖరము. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
స్తోత్రములు నాయన. నడిపించి శమనని ఉద్దేశించిన చిత్తము యావత్తు నెరవేర్చబడును గాక. ఆత్మదేవుడా ఒక అద్భుతం చేయండి. మాట్లాడండి. సంగతులు చెప్పిన ఎంతనే నాయన జీవితంలో బాగు చేయండి. మాటలు, ఆలోచనలు, హెచ్చరికలు ఆ వంతు కూడా దయచేసి చక్కగా వరుస క్రమంలో కూర్చోండి. రెండు చేతులు దేవుని తోటి చాపి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఏది సంతోషంగా చప్పడకూడదు, సరే ఏసైకి మహిమ చెల్లించండి. రైట్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికకు సకాలంలోనే సమయానికి దైవ సన్నిధికి వచ్చిన దేవుని బిడలైన మీ అందరికీ, అన్నయ్యోళ్ళకి అండ్ అక్కోళ్ళకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాం. మీ పక్క వాళ్ళందరికీ ఒకసారి వందనాలు చెప్పుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రాయబోయే పరీక్షల్లో గొప్ప ఉత్తీర్ణత, విజయాన్ని, సంతోషాన్ని దేవుడు మీ తల మీద నిత్యానందమును నా ప్రభు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనండి. తప్పకుండా దేవుడు మీకు ఈ సంవత్సరం మీ చదువుల్లో ఒక గొప్ప ఉత్తీర్ణత దేవుడు దయచేయాలని ఒక సేవకునిగా, ఒక అన్నగా నేను మీ పట్ల ఆశపడి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా దేవుని బిడలు ఒక మంచి ప్రయోజకులు కావాలన్నదే ఒక దైవ సేవకులుగా మా ఆలోచనలు. కనుక తప్పకుండా మీరు ప్రయోజకులు కావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నెలలో తప్పనిసరిగా మీరు రాసే పరీక్షల్లో దేవుడు గొప్ప ఉత్తీర్ణత అనుగ్రహించునుగాక. చేతులెత్తి చెప్పండి ఆమేనండి. తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మంచిగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరినీ కూడా దేవుడు అలాగ సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. ఇది మార్చి నెల. ప్రతి సంవత్సరం మార్చి వస్తేనే పిల్లలకి ఎగ్జామ్స్ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కనుక తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని, మరి ఈ నెలలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానివ్వండి, ఈ సంవత్సరం చదువులు విజయ పదమును నడిపించబడాలని ప్రార్థించినప్పుడు ఒక వాగ్దానం మీ పరీక్షల గురించి, మీ చదువుల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అది ఒక సందేశంగా మీ అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఈ వాగ్దాన సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఈ మార్చి 1వ తేదీన ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరితో తప్పకుండా దేవుడు మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుని ప్రార్థన పూర్వకంగా మీ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా మీరు అడిగిన దానికంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. తప్పకుండా మీ జీవితంలో ఒక గొప్ప సంకల్పం దేవుడు నెరవేరుస్తాడు. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పిల్లలందరూ కూడా, యవనస్తులందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. కొద్దిసేపు మాత్రమే క్లుప్తంగానే దేవుని మాటలు మీకు అందిస్తాను కనుక శ్రద్ధగా విందాం. సమూయేలు మొదటి పుస్తకం 26వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఈ మార్చి నెల 1వ తేదీ ఆయన సన్నిధిలోకి వచ్చిన మీ అందరితో ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చదువుదాం. ఒక్కరు మైక్లో చదవండి. నీవు ఆశీర్వాదము పొందుదువు, నీవు
ఘనకార్యములు పూనుకుని విజయము పొందుదువు గాక. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా, ఆమేన్. ఒకసారి ఈ వాగ్దానం అందరూ నాతో చెప్పండి. నీవు, మీరున్నారు కదా ఇక్కడ, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నీవు ఘనకార్యములు పూనుకుని విజయము నొందుదువు గాక. ఏది గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లించండి. మీరు యూతేనా? యూత్ ఎలా కొడితే గట్టిగా కొట్టాలి, గట్టిగా. రైట్. దేవుడు ఈ నెలలో మీ పట్ల ఈ వాగ్దానం యేసు నామములో దేవుడు నెరవేర్చునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు విజయం. చెప్పండి ఒకసారి, విజయం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు ఘనకార్యాల్ని పూనుకుంటావు. అంత మాత్రమే కాదు, ఘనకార్యాల్ని పూనుకుని విజయాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. దేవుడు మాటిస్తే అది డెఫినెట్లీ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంటుంది. చదువుకునే పిల్లలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకా అనేకమైన ఆశయాలు కలిగి ఒక మంచి భవిష్యత్తు కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి జీవితంలో తప్పకుండా ఈ వాగ్దానం యేసు నామములో నా తండ్రి నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పండి, ఆమేన్ అనండి. తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. మాటిచ్చింది మనిషి కాదు, వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ప్రభువు అంటున్నాడు, నీవు ఘనకార్యాలు పూనుకుంటావు. ఘనకార్యాలు పూనుకున్న నీవు ఇదిగో విజయాన్ని నువ్వు పొందుకుంటావు. మీ జీవితంలో 2 సంవత్సరాలుగా చదువుల పట్ల అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. లాక్డౌన్ వచ్చింది, ఓ పక్కన స్కూల్స్ తెరిచే అవకాశం లేదు, మరొక ప్రక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు. ఇట్లాగా అనేకులు గత కాలాల్లో అపచయాల మధ్యలో ఉన్నారు. పరీక్షలు రాయకుండానే మొత్తం మీద ఏదో అలా పాస్ చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఈ సంవత్సరం దేవుడు మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఘనకార్యాల్ని పూనుకుంటావు. ఘనకార్యాలు నువ్వు స్టార్ట్ చేసి ఇదిగో విజయాన్ని నువ్వు పొందుకుంటావని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఈ మార్చి నెలలో యవనస్తుల కొడుకులో దేవుడు మాట్లాడుతుండగా, తప్పకుండా మీ చదువుల పట్ల, మీ భవిష్యత్ పట్ల, మీ ఫ్యూచర్ పట్ల ఎన్ని ఆశలు కలిగి ఆలోచనలు కలిగి ఎదురు చూస్తున్నారో మీ అందరి కొరకు ఒక ఎంకరేజ్ చేసే ఒక సందేశాన్ని ఈ ఉదయకాలం దేవుడు మీకు ఇస్తున్నాడు. యేసు నామములో మీరు విజయము పొందుదురుగాక. ఏది గట్టిగా ఆమేన్ అనండి. తప్పకుండా విజయ పదమున దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. బైబిల్లో ఆయా సందర్భాల్లో విజయాన్ని గురించి ఒక చోట గెలుపు అని రాయబడి ఉంది, మరొక చోట జయము, విజయ సాధన, ఇలాగా అనేకమైన మాటలు ఆయా చోట్ల బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఏదేమైనా దేవుడు మాత్రం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. చదువుల్లో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, ఒకవేళ చాలామంది యవనస్తులు పార్ట్ టైం బిజినెస్ చేస్తూ ఉంటారు, వాటిలో కావచ్చు, ఏ విధమైన ప్రయత్నాలు నువ్వు చేస్తున్నా ఈ వాగ్దానము చేత నువ్వు స్వతంత్రించుకుందువుగాక. ఈ వాగ్దానం నీ జీవితంలోనే, నీ లైఫ్లోనే దేవుడు స్థిరపరచునుగాక. బైబిల్లో ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే దావీదుతో సౌలు చెప్తున్నాడు. దావీదు నాయనా, నువ్వు ఆశీర్వాదం పొందుతావు, నువ్వు ఘనకార్యాన్ని పూనుకుంటావు, ఇదిగో నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. పిల్లరా, దావీదు జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా ఈ సందర్భంలో మీకు చెప్తాను. తండ్రి చేత తృణీకరించబడిన వాడిగానే భావించాలి. ఎందుకంటే తన ఇంటికి
సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు, ఇదిగో మీ కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు రాజు చేయబోతున్నాడు అని చెప్తే పెద్ద కొడుకుని పిలిచాడు. ఎర్రగా బుర్రగా అందంగా కనిపించాడు, కానీ దేవుడు అతన్ని కోరుకోలేదు. రెండోవాడిని పిలిచాడు, కోరుకోలేదు. మూడోవాడు, నాలుగోవాడు అట్లా వచ్చి వెళతా ఉన్నారు. ఈ తండ్రిని ఆ ప్రవక్త అడుగుతున్నాడు, నీకు ఇంతమందినే కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాళ్ళండి. ఒకడు ఎప్పుడు గిటార్ పట్టుకుని శృతిగానమే పాడన అని పాడుకుంటాడు, నా ఆధారమైన యేసయ్య అని అనుకుంటూ ఉంటాడు, ఉత్సాహగానం చేయడం అనుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఏదో పాడుకుంటూ ఉంటాడు. ఎక్కడుంటాడు? ఉంటాడండి ఎప్పుడు కూడా, అదిగో గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో ఉంటాడు. అవునా, వాడిని పిలవండి. సో ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఏమిటంటే, వాడిని పిలిస్తే దేవుని ఆత్మ చెప్తుంది, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు తన ఏర్పాట్లోకి తీసుకొచ్చి, తనకిచ్చిన గొప్ప ఘన విజయం ఏంటంటే, గొల్యాతుని పడగొట్టి జయము పొంది సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెప్పాలి. తప్పకుండా ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక కీర్తి, పేరు, ప్రఖ్యాతి కలుగునట్లు దేవుడు హెచ్చించిన అంత ఘన విజయం దావీదుకి ఇచ్చితే, మరి నీకెందుకు ఇవ్వడు? నీకెందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానం నువ్వు సొంతం చేసుకోవాలి. ఈ మాటను రిసీవ్ చేసుకుని, ప్రభువా ఈ మాట నా కొరకే, నా జీవితంలో ఇంతవరకు ఎదురైన అపజయాలు చాలు, ఇక మీదట విజయం, జయం, గెలుపు నేను పొందాలి నాయన అని తీర్మానంతో ఈ వాక్యాన్ని నువ్వు సొంతం చేసుకో. తప్పకుండా దేవుడు నీకు మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు నా తండ్రి మనస్ఫూర్తిగా నీకు దయచేయునుగాక. ఎంతోమంది యవనస్తులండి, వాళ్ళ జీవితంలో ఎదురైన ఫెయిల్యూర్స్ని చూసి, ఇక నా జీవితం ఇంతే, నేను ఒక మంచి భవిష్యత్తుని పొందుకోలేనని అపజయాల మధ్యలో ఉంటున్నారు. మరికొంతమంది యవనస్తులు వాళ్ళ రూట్ మార్చేస్తున్నాడు సాతాను గాడు. వాళ్ళని చాలామందిని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక చిన్న సంఘటన చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? గట్టిగా చేతులు పైకెత్తి చెప్పాలి, హల్లెలూయా. చెన్నై వాళ్ళ చెప్పాలి, హల్లెలూయా. ఎంతోమంది యవనస్తుల్ని సాతాను గాడు రూట్ మార్చేస్తున్నాడు. యవనస్తుల గురించి కొన్ని మాటలు చెప్పాలి. యవనస్తులట ఎప్పుడు కూడా స్మార్ట్గా ఉండాలనుకుంటారంట. ఎలా ఉండాలనుకుంటారు చెప్పండి? చెప్పాలి మీరు గట్టిగా. స్మార్ట్గా ఉండాలి. తలదూతాడు, అద్దం దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ ఇలా వస్తాడు, మళ్ళీ తలదూతాడు. ఇంకా జడ గురించి చెప్పక్కర్లేదు నేను. సో ఎన్ని జడలు వేయాలో, అందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్, ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటారు. స్మార్ట్గా ఉండాలి. ఇంకా యవనస్తుల గురించి ఏమన్నా ఉందంటే, సామెతలో, లోకంలో ఓ మాట, స్మార్ట్గా ఉండాలనుకుంటారంట. యవనస్తుల లైఫ్ కూడా షార్ట్ పీరియడ్, షార్ట్. యవనస్తులు వయసు మేబీ 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపలని షార్ట్ పీరియడ్. ఇంకా వాళ్ళ గురించి చదివితే యవనస్తులు స్మార్ట్గా ఉండాలనుకుంటారు, వాళ్ళు షార్ట్గా ఉంటారు. వాళ్ళ పీరియడ్ షార్ట్. ఇంకా చూస్తే వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ఎంతో కృంగిపోతూ ఉంటారు. సాతాను గాడు వాళ్ళని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏదేమైనా మీ జీవితంలో ఒక మంచి భవిష్యత్తు మీకు ఇస్తాడు దేవుడు. మీరు ఘనకార్యాలను పొందుకుంటారు, విజయాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. 2 యవనస్తుల గురించి మీకు చెప్తాను. వాళ్ళ యవనస్తుల జీవితం ఒక మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకి.
కానీ వాళ్ళ జీవితంలో అపజయాల వైపుకి సాతాను గారు తీసుకెళ్ళిపోయాడు. ఎలా అంటే, ఒక చోట ఒక పెద్ద ఆయన దారిలో వెళుతూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటుంటే ఒక మెంటల్ హాస్పిటల్ ఒకటి కనబడిందంట. చెప్పండి, ఏ హాస్పిటల్ కనబడింది? మెంటల్ హాస్పిటల్. తెలుసా? పిచ్చోళ్ళు హాస్పిటల్ ఉంటాయి కదా, పిచ్చి హాస్పిటల్. మనకి ఇక్కడ ఎక్కడ ఉంది పిచ్చి హాస్పిటల్? చిరతపూడి ఫేమస్ పిచ్చి హాస్పిటల్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ అమలాపురంలో అయితే గంగరాజు హాస్పిటల్ ఏదో ఉంది, పిచ్చి హాస్పిటల్. పెద్ద ఆయనే కారు వేసుకుని వెళుతూ ఉన్నాడంట. వినాలి, బాగా వినాలి యవనస్తులు. వెళుతూ ఉంటుంటే పిచ్చి హాస్పిటల్ కనబడిందంట. కనబడితే ఎందుకు ఆగి, ఆయన రాజకీయాల్లో పోటీ చేద్దామని ఆశయం కలిగిన వాడు. అక్కడ వాచ్మెన్ పిలిచి, బాబు ఈ పిచ్చి హాస్పిటల్లో ఎంతమంది ఉంటారు అన్నాడు. ఎంతమంది ఉంటారు ఏంటండి బాబు? 300 మంది ఉన్నారండి అన్నాడంట. ఇంకేముంది, 300 ఓట్లు వచ్చేస్తాయి మనకి. రాజకీయ నాయకులకి అదే కదా నా ఆశయాలు. వీళ్ళని ఏదోలాగా మోటివేషన్ చేస్తే తప్పనిసరిగా 300 ఓట్లు మనం ఈజీగా గెలవచ్చు. ఆ వాచ్మెన్ అంటే, నువ్వు ఏదోలాగా వీళ్ళ చేత 300 ఓట్లు నువ్వే వేయించాలి. అవసరమైతే నీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను, కానీ నువ్వు మాత్రం ఓట్లు వేయించాలి. ఆ వాచ్మెన్ అంట, అసలు ఓట్లు వేస్తారో తెలియదు కానండి, నేను ఓట్లు వేయడానికి తీసుకెళ్ళినప్పుడు మొత్తం ఆ పేపర్ చింపేస్తారేమో, అసలే పిచ్చి హాస్పిటల్ ఇది, ఎందుకండి వీళ్ళతో నేను అని ఆ వాచ్మెన్ మాట్లాడుతుంటుంటే, ఆ పక్కనే పిచ్చి హాస్పిటల్లో ఒక యవనస్తుడు పెయింటింగ్ వేస్తూ ఉన్నాడంట. చూసి ఆ వచ్చిన రాజకీయ నాయకుడు ఆ పెయింటింగ్ వేస్తున్న ఆ పిల్లోని గమనిస్తూ ఉంటుంటే, ఓ పక్కన పెయింటింగ్ వేస్తున్నాడంట. ఆ పెయింటింగ్ తీసేసి మళ్ళీ చేతులతో గోల్తో మొత్తం అంతా గోకేస్తున్నాడంట. ఓ పక్కన వేస్తూ ఉన్నాడు, వేసిన పెయింట్ మళ్ళీ గోళ్ళంతా కూడా గోకేస్తూ ఉన్నాడంట. ఈ వాచ్మెన్ వాడిని పిలిచి అడిగారంట, ఈ కుర్రోడు ఎందుకు ఇలాగ ఈ పిచ్చి హాస్పిటల్కి వచ్చాడండి? పెయింటింగ్ ఎందుకు వేస్తున్నాడు, మళ్ళీ వేసిన పెయింటింగ్ ఎందుకు ఇలాగలాగా తీసేసుకుని గోకేస్తున్నాడు, అసలు ఎందుకు ఇలాగా వీడు ఈ పిచ్చి హాస్పిటల్కి వచ్చాడు అని పిలిచి అడిగితే, ఆ యవనస్తుడు చెప్తున్నాడంట, అంతా లిల్లీ ప్రాబ్లం అంట. ఏ ప్రాబ్లం చెప్పండి ఒకసారి చెప్పాలి. లిల్లీ అనే ఒక అమ్మాయి ఉండేదంట. ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమ అంగీకరించక వేరే వాడిని పెళ్లి చేసుకుంది. అందుకని ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వలేదని, లవ్ ఫెయిల్ అయిందని ఎక్కడికి వచ్చేసాడు? చెప్పాలి పిచ్చి హాస్పిటల్కి వచ్చేసి పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు, మళ్ళా ఆ యొక్క తీసేసుకుని మళ్ళీ గోకేస్తూ ఉన్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఇటువైపు చూస్తాడంట, ఇంకొకటి పిచ్చోడు కనబడాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది పిచ్చి హాస్పిటల్ కాబట్టి అందరూ పిచ్చోళ్ళే ఉంటారు. ఇలా చూస్తే ఇంకొక యవనస్తుడు ఉన్నాడంట. ఆ యవనస్తుడు ఎట్లా ఉన్నాడంటే, తల వెంట్రుకలు ఇలాగా లాగేసుకుని నోటితో తినేస్తున్నాడంట. అది ఎందుకంటే పిచ్చి హాస్పిటల్లో చూస్తే సగం గుండు ఖాళీ అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సగం ఖాళీ అయిపోయింది. ఇతన్ని అడిగాడంటే ఈ రాజకీయ నాయకుడు, బాబు అసలు నువ్వెందుకు పిచ్చి హాస్పిటల్కి వచ్చావు? చదువుకోవాల్సిన వయసులో మంచి భవిష్యత్తు, ఇన్ ఫ్యూచర్ ఉంది నీకు, ఎందుకు నువ్వు ఈ హాస్పిటల్కి వచ్చావు అని అంటే, అంతా లిల్లీ ప్రాబ్లం అన్నారంట. చెప్పండి, ఏ ప్రాబ్లం? వాడు లిల్లీ ప్రాబ్లం అన్నాడు, వీడిలో అసలు ఏంటి లిల్లీ ఏం జరిగిందనంటే, లేదండి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమె పేరు లిల్లీ. మొత్తం మీద నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాగ అయిపోయాను అన్నాడంట. పెళ్ళి అయిన తర్వాత ఇలా పిచ్చోడిని అయిపోయాను అని అన్నాడంట. చూడండి, ఈ సంఘటన మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది యవ్వనస్తులు ఆ యవ్వన కాలం, ఆ టీనేజ్ వయసు వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రేమ అనే లోకమాయలో పడిపోయి, అయ్యో నాకు మంచి భవిష్యత్తు ఉంది, నేను ఇంకా చదువుకోవాలి, ఇంకా ఉద్యోగం చేయాలి, నా మీద నా తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు కదా, నేను వాళ్ళకు ఒక మంచి స్థితిలో వాళ్ళని ఉంచాలి, ఇంతవరకు నన్ను పెంచారు, ఇక మీదట వాళ్ళని నేను పెంచాలి అనే ఆశయాలు కలిగి, ఒక నిర్ణయాలు కలిగి, చదువుకొని ప్రయోజకులయ్యి ఒక విజయాన్ని సాధించిన విజేతలు ఉన్నారు.
వాళ్ళు ఎందుకు వెళుతున్నారో కాలేజెస్కి, స్కూల్కి మర్చిపోయి లోకం ఆకర్షించినట్లు ప్రేమ అనే మాయలో పడిపోయి అపజయాలు పాలైపోయిన యవనస్తులు కూడా లేకపోలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో, నా కుమారుడా నీ హృదయం నాకివ్వండి అని ప్రభు పిలుస్తున్నాడు. నిజంగా నువ్వు హృదయంలో యేసయ్యకు చోటిస్తే, దావీదుని గురించి ప్రభు చెప్పినట్లు, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అని నిన్ను గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన విజయాన్ని నీకు కూడా ఇచ్చి గొల్యాతిని పడగొట్టి గొప్ప జయాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. ఇది సంతోషంగా చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? తప్పకుండా ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అయితే నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఘనకార్యాలు పూనుకొని విజయాన్ని పొందుతావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. విజయము ఎలా పొందుకుంటాం? అది నా ప్రశ్న. విజయము ఎలా పొందుకుంటాం? వాగ్దానం అయితే ఉన్నది, మరి విజయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో, విజయం ఎలా పొందుకుంటామో ఒక మూడు మాటలు, చాలా షార్ట్గా మూడు మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులకు తీసుకొస్తాను. చదవండి. నెంబర్ 1, మొదటి మాట, విజయం ఎలాగ పొందుకుంటాం. నోట్ చేసుకోండి, చదువుకోండి, ఈ మాటలు ఆలకించండి. చదువుదాం ఈ మాట. కీర్తనల పుస్తకం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వాళ్ళకి జయం ఇవ్వలేదు. నువ్వు కటాక్షించవయ్యా. దక్షిణ హస్తమే. నోట్ చేసుకోండి, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ బాహువే ముఖకాంతియే వారికి విజయం, వారికి జయమిచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. మొదటి మాట, దేవుని దక్షిణ హస్తము ద్వారా విజయం. అనండి ఒకసారి మీ నోటితో, దేవుని దక్షిణ హస్తము ద్వారా విజయం. నీ బాహువే, నీ దక్షిణ హస్తమే వారికి జయం ఇచ్చింది. ఈ ఉదయకాలం ఈ యవనస్తుల కూడికకు వచ్చిన మీ అందరికీ దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. నీవు ఘనకార్యాన్ని పూనుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. నీ లైఫ్ నీ మధ్యలో సాతానుగాడు ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా, నువ్వు ఏ ఆశయంతో కాలేజ్కి వెళ్ళావో, ఏ ఆశయంతో చదువుకుంటున్నావో, ఏ ఆశయంతో జాబ్ ప్రయత్నాలు చేస్తున్నావో, ఆ ఆశయాలన్నీ నెరవేర్చడానికి ఒక వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. అది నువ్వు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు, విజయాన్ని పొందుకుంటాం. ఎలా విజయాన్ని మనం పొందుకోగలుగుతాం అంటే, బైబిల్ చెప్తుంది, దేవుని దక్షిణ హస్తము ద్వారా విజయాన్ని ప్రభు మనకి ఇస్తారట. వాక్యంలో చదవబడిన మాటను మీరు చూస్తే, వారి బాహువు, వారి చెయ్యి వారికి విజయం ఇవ్వలేదంట. కొన్నిసార్లు నేను జ్ఞానిని కదా, నాకు టాలెంట్ ఉంది కదా, అసలు నన్ను మించినోడు ఎవరున్నారు ఈ భూమి మీద అని కొన్నిసార్లు మనం అతిశయపడుతూ ఉంటాం. ప్రియులారా, మన బాహువు మనకి జయం ఇవ్వదు. మన ఆలోచనలు మనల్ని ప్రయోజకులుగా చేయలేవు. వాక్యంలో స్పష్టంగా వారు చెప్తున్నారు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, బాహు అంటే దేవుని చెయ్యి, వారికి జయం ఇచ్చింది. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో యవనస్తుల కూడికలో యవన తమ్ముళ్ళకి, యవన చెల్లాయిలకి ఒక అన్నీగా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు మీ మీద ఆధారపడకండి, మీరు దేవుని మీద ఆధారపడండి. మీరు మీ సొంత జ్ఞానం మీద ఆధారపడకండి, మీ సొంత టాలెంట్ మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడకండి. నేను చదివేశాను కదా, ఏం పర్లేదులే, విన్ అయిపోతాను అనుకోకండి. మీరు ఎంత చదివినా జ్ఞాపక శక్తి ఇచ్చేది ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, తను చేయవలసింది ఏంటి? ఒక వ్యవసాయం ఉంది, పంట పండిస్తున్నాడు, దాంట్లో జయం రావాలి, ఆయనకి పండించిన పంటకి పెట్టుబడికి రాబడి రావాలి, లాభం రావాలి. ఉదయం వెళ్తాడు, చేనికి సంబంధించిన వాటర్ నీళ్లు పెడతాడు, కలుపు మొక్కలు తీపిస్తాడు, ఎరువు అనే మందు వేస్తాడు, చుట్టూ కంచి వేసి చాలా జాగ్రత్తగా చేసుకుంటాడు.
రోజు ఇదే ప్రయత్నం, ఇదే ప్రయాస, కానీ వాటర్ సప్లై ఇచ్చేది ఎవరు? వర్షాలు పడకపోతే పంట వస్తుందా? ఆ వర్షమైన నీళ్ళు ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. మన జీవితంలో కూడా అంతే. మనం చదువుతాం, మనకి ఎంత ఓపిక ఉందో అంత టైం టు టైం సెట్ చేసుకుని పుస్తకాలు ముందేసుకుని చదువుకొని ప్రయాసపడతాం. అయితే చదివినవి గుర్తుండిపోయినట్లు మెమోరీ, జ్ఞాపక శక్తి, జ్ఞానమును ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడే. అది తెలుసుకున్న సొలొమోను గిబియోన్ అనే ఎత్తైన స్థలానికి వెళ్ళి ప్రభువుని అదే అడుగుతున్నాడు. ఈరోజు మీరు రాయబోయే పరీక్షల్లో మీరు చదువుతున్నవన్నీ గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి. చూడండి, చాలా సమయాల్లో ఎగ్జామ్స్కి చాలా అద్భుతంగా ప్రిపేర్ అయిపోతారండి, కానీ అదే సమయాల్లో హెల్త్, ఆరోగ్యం సిక్కైపోతుంది. 108 దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏంటది? అంబులెన్స్ కాదు, ఫీవరు. 108 జ్వరం వస్తుంది. అప్పుడు ఎగ్జామ్ హాల్కి ఏం వెళ్తాం? వెళ్ళ మనసుండు, తలపోటు వచ్చేది, విపరీతంగా హెడెక్ వచ్చేస్తూ ఉంటుంది. కనుక నీకు ఆరోగ్యం ఇచ్చేది, బలం ఇచ్చేది, జ్ఞానం ఇచ్చేది దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకని నీవు నీ జ్ఞానం మీద ఆధారపడద్దు. ప్రభువా, వారదే చెప్తున్నారు, వారి చెయ్యి వాళ్ళకి జయం ఇవ్వలేదంట, నీ బాహువే. కనుక విశ్వసించండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని దక్షిణ హస్తం ఆయన చాపి మిమ్మల్ని ఆదుకుని గొప్ప విజయం దేవుడు మీకు దయచేయునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఆమేన్ అని చెప్పండి. సో బైబిల్లో ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీకు చెప్పాల్సిన సందర్భం ఏమిటంటే, మోషే కొండ మీద ఉన్నాడు. రెఫీదీం అనే ప్రాంతంలో కింద యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం చెప్పనా, మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. ఆ మాట చదవండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. చాలు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. దీంట్లో ఎంతో ఆత్మీయ అర్థం ఉంది. ఒక దైవజనుడు చేతులు ఎత్తితేనే కింద ఉన్న విశ్వాసులని ఇశ్రాయేలీయులు అందరూ గెలిచారు. ఇంతకీ మోషే చేతిలో ఏముందో తెలుసండి? దేవుని మహిమ కలిగిన హస్తం చాపబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి. బైబిల్లో యెషయా ప్రవక్త అంటాడు, దేవుడంట మోషే కుడి ప్రక్కన నిలబడి తన బాహువును చాపాడంట. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి జయం వచ్చింది. ఒక దైవ సేవకులుగా మేము మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ప్రభా, ఎగ్జామ్ హాల్కి వెళుతున్నారు, వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు చదివిన క్వశ్చన్స్ రావాలి, జ్ఞానంతో గుర్తు పెట్టుకోవాలి, మంచిగా ఆ ఆన్సర్స్ చేయాలి. పిల్లలు తప్పనిసరిగా జయాన్ని వీరు పొందుకోవాలని సేవకులుగా మేము మీ పక్షమందు చేతులెత్తి ప్రేయర్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మీ చేయి పట్టుకుని మీ కుడి పక్కన ఆయన నీడగా నిలిచి ఖచ్చితంగా ఆయన హస్తం ఉంచి ఆయన చేతులు చాపి గొప్ప జయమును దేవుడు మీకు దయచేయునుగాక. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలుకి ఎలాగైతే జయం వచ్చిందో, మోషే చేతిలో దేవుని మహిమ కలిగిన బాహువు చాపబడి ఉంది. ఆ విషయం ఈరోజు మీరు గుర్తించగలిగితే తప్పకుండా దేవుని హస్తము ద్వారా, దేవుని దక్షిణ హస్తము ద్వారా దేవుడు మీకు జయము, విజయము, గొప్ప పరిస్థితులు దేవుడు మీకు అనుగ్రహించాలని, స్థితిని మార్చాలని ఒక సేవకునిగా, ఒక అన్నీగా మీ పట్ల ఎంతో విశ్వాసంతో ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఇక్కడే కాదు, ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు కూడా అదే. వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వారు చేసినప్పుడు మోషే తన చెయ్యిని చాపాడంట. మోషే తన చేతిని చాపాడంట సముద్రం మీద. మోషే కుడి పక్కన దేవుని హస్తం ఉన్నది.
శత్రువులు వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది. ముందు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే శత్రు సైన్యం. ఎలా వాళ్ళకి జయం వచ్చిందో తెలుసా? మోషే తన చేతిని, కర్రను ఆ సముద్రం మీద చాపాడట. మీరు ఆ మాటలు కూడా చూస్తారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి 6 నెలల వారిని నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. యవనస్తులు అందరూ చెప్పండి హల్లెలూయా. తప్పనిసరిగా ఈరోజు మీరు విశ్వసించాలి. దేవుని కుడి చెయ్యి, దేవుని దక్షిణ హస్తం నిజంగానే ఆయన మీ మీద చాపాడు. ఆయన దక్షిణ హస్తము ద్వారా మీకు తప్పకుండా జయము, విజయం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఇంకా డౌట్ వస్తే, చాపింది మోషే కదండి చెయ్యి, అక్కడ దేవుడు ఎక్కడొచ్చాడండి అక్కడికి, దేవుని హస్తం ఎక్కడుందండి అక్కడ అనే డౌట్కి మీకు వస్తే యెషయా గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. 63వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడండి. మోషే కుడి చెయ్యి వైపున అదిగో మహిమ కలిగిన తన బాహు చాపబడి ఉంది. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. యేసయ్యకు మహిమకు వచ్చినట్లు చప్పట్లు కొడుతూ మహిమ చెల్లించండి. మోషే కుడి పక్కన దేవుని మహిమ కలిగిన బాహు చాపబడి ఉంది. అదే వాగ్దానంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నా దక్షిణ హస్తం నీకు విజయాన్ని ఇస్తుంది. మీరు ఇదే యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, తర్వాత చదువుకోండి. వాగ్దానం ఇది కూడా 41:13లో నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేయి నేను పట్టుకున్నాను అన్నాడు దేవుడు. 41:13లో నీకు సహాయము చేస్తాను. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు దేవుని సహాయం అని చెప్తూ దేవుడు అంటాడు, నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. ఎందుకు ప్రభువా అంటే నీకు జయం ఇవ్వాలి కదా, విజయ పదములను నడిపించబడాలి కదా. అదిగో ఆయన హస్తం, ఆయన బాహువు, ఆయన చెయ్యి నీ మీద చాపబడినప్పుడు ఖచ్చితంగా జయము, విజయం దేవుడు నీకు సొంతమయ్యేటట్లు చేస్తాడు. ఈ వాగ్దానం ఈ నెలలో ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి జీవితంలో యేసు నామములో నెరవేరునుగాక. ఏది చేతులు ఊపుతో ఒకసారి ఆమేన్ అంటారా? సంతోషంగా హల్లెలూయా అంటారా? ఈ సందర్భంలో మిమ్మల్ని మోటివేషన్ కొరకు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కొరకు ఒక చిన్న సందర్భం మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి వయసు 26 సంవత్సరాల వయసు, 26 ఇయర్స్. 26 సంవత్సరాల వయసులో తన జీవితంలో ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు మన జీవితంలో వాటమి ఎదురవుతుంటుంది. ఒక భక్తుడు అన్నాడు, వాటమి ముగింపు కాదు. ఎప్పుడైనా మనకు అపజయం ఎదురైందనుకోండి, వెంటనే చాలామంది ఇంకేముంది, ప్రయత్నాలన్నీ చేశాను, ఎగ్జామ్ కూడా రాసొచ్చాను, కష్టపడ్డాను, ఫెయిల్యూర్ అయినాయి, ఇంకేముందని చాలామంది యవనస్తులు అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇతనికి వయసు 26 సంవత్సరాల వయసులో తన జీవితంలో జరగకూడని ఒక భయంకరమైన సంఘటన ఎదురయ్యి ఫెయిల్యూర్ ఎదురైంది అతనికి. ఏంటయ్యా అన్నయ్య అతనికి ఎదురైన ఫెయిల్యూర్ అంటే, అతనిది బీహార్ అనే రాష్ట్రం. బీహార్ అనే రాష్ట్రంలో ఒక పల్లెటూరు, ఒక ఊరు. అయితే తన జీవితంలో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ ఊరు నుంచి ఎక్కడికైనా మంచినీళ్ళు తాగడానికని వెళ్ళాలంటే, మంచినీళ్ళ కోసమని వెళ్ళాలంటే కొండకి వెళ్ళాలంట. అంటే వాటర్ సప్లై కూడా తన ఊరికి సరిగ్గా లేదు. వినాలి మీరు, చాలా జాగ్రత్తగా ఈ స్టోరీ మీరు వినాలి. నీళ్లు కావాలంటే, బన్ను బాబాయ్ వింటున్నావా, నీళ్లు కావాలంటే కొండ ఎక్కి వెళ్ళాలి.
అంటే వాళ్ళకి అవకాశం లేదు మాట, వాటర్ సరిగ్గా దొరకదు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొండెక్కి వెళ్ళాలి. ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు అంటే ఒక రోజంతా ప్రయాణం చేయాలి నీళ్లు తెచ్చుకోవాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే. అలాంటి చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తను చిన్నగా కూలి పని చేసుకునేవాడు మాట. కూలి పనికని వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో తన భార్య తనకి మంచి ఆహారం వండి తీసుకొద్దామని వస్తూ ఉంది. ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. వస్తూ ఉన్నది. దారి మధ్యలో వచ్చేటప్పుడు ఆ కొండ ఎక్కలేక, ఓపిక ఎనర్జీ లేక కొండ ఎక్కుతున్నప్పుడు కాలు జారి పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందండి. తన భర్తకి ఆహారం పట్టుకెళ్తూ ఈ కొండ ఎక్కుతున్నప్పుడు కాలు జారి కాలు ఇరిగి అట్లా పడిపోయి చనిపోయిందండి. తను ఎంతో బాధపడ్డాడు. ఈమె నా కొరకు ప్రయాసపడి నాకు ఆహారం తీసుకొద్దామని వచ్చి ఈ కొండ ఎక్కలేక ప్రాణాలు కోల్పోయింది. దీనంతటికి కారణం ఈ కొండే అని 2-3 రోజులు ఆలోచించాడండి. 2-3 రోజులు దీర్ఘంగా ఆలోచించాడు. వెళ్ళి ఇలాంటి ఫెయిల్యూర్స్, ఇలాంటి బాధాకరమైన సంఘటనలు ఎవ్వరికి జీవితంలో జరగకూడదు అని ఒక సుత్తి, ఇంకేం తీసుకెళ్తారు రాజేష్, సేన తీసుకుని వెళ్ళి ఆ కొండని కొడతా ఉన్నాడు. బంధువులందరి దగ్గరికి వచ్చారు. ఒరే బాబా, ఏదో నీ జీవితంలో అనుకోని ఫెయిల్యూర్స్ ఎదురైంది, అందుకోసం ఈ కొండ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా, నీకంటూ మంచి భవిష్యత్తు ఉంది కదా అని తను అలా మాట్లాడుతూ ఉంటే, బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా ఎంతమంది వచ్చి చెప్పినా ఎవ్వరు మాట వినకుండా సుత్తి సేన తీసుకుని కొండను బద్దలు కొడతానే ఉన్నాడు. రహదారి కోసం కొండను కొడతానే ఉన్నాడండి. ఎండలోనైనా చలిలోనైనా మంచులైనా వాన వచ్చినా తన పట్టుదల మాత్రం విడిచిపెట్టట్లేదు. పిల్లల ఇంచుమించు 22 సంవత్సరాలు, అంటే తన వయసు అప్పటికి 48 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ కొండను బద్దలు కొడుతూనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసండి, ఆ కొండని బద్దలు కొట్టేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దాం. ఆ 22 సంవత్సరాల కృషి త్యాగం ప్రయాస వల్ల కొండ బద్దలు కొట్టారు. ప్రభుత్వం చూసి ఆ దారికి ఏమని పేరు పెట్టింది తెలుసండి, అతని పేరు దశరథ్ మాంఝీ. చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి, దశరథ్ మాంఝీ. ఇంకోసారి నోటితో చెప్తారా, దశరథ్ మాంఝీ. బీహార్ రాష్ట్రం అయింది. ఆ ఊరికి, ఆ దారికి దశరథ్ మాంఝీ అని పేరు పెట్టారంట. ఇంకా నేను ఆయన గురించి చదువుతున్నప్పుడు అక్కడ ఒక హాస్పిటల్ కట్టారంట. ఆ హాస్పిటల్కి ఏం పేరు పెట్టారో తెలుసండి, ఇతని పేరే దశరథ్ మాంఝీ. ఎవరైనా పిల్లలకి విజయం పొందినప్పుడు అవార్డు ఇస్తారు కదండి, మెమొంటో. ఆ అవార్డు పేరు కూడా దశరథ్ మాంఝీ అని పెట్టారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి, 22 సంవత్సరాల ప్రయాస తన జీవితంలోనే ఒక మలుపు తిరిగేటట్లు ఒక చరిత్రను సృష్టించగలిగాడు దశరథ్ మాంఝీ అనే ఒక వ్యక్తి. ఈరోజు నేను ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తానంటే, కొండ వల్ల తన భార్య ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి అపాయాలు, ప్రమాదాలు ఎవరికి జరగకుండా ఉండడం కోసం ఆ కొండను పగలగొట్టి రహదారి వచ్చేటట్లుగా 22 సంవత్సరాలు కృషి చేశాడు. ఈరోజు నువ్వు ఆలోచించండి, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్స్, రాసిన పరీక్షల్లో అపజయాలు కావచ్చు, చేసిన బిజినెస్లో అపజయాలు కావచ్చు, సేవలో కూడా ఎన్నో అపజయాలు ఎదురవచ్చు. అలాగని నువ్వు ప్రయాసపడకుండా ఇంకా నేను సేవ చేయను,
ఇక నేను చదవను, ఇక నేను స్కూల్కి వెళ్ళను. మాస్టర్ గారు మీరే రాసుకోండి పరీక్షలు. ఏంటి మాస్టర్ గారు రాసుకుంటారు పరీక్షలు అని నీకు అపజయాలు వచ్చినవని నువ్వు వెనక్కి అడుగు వేయొద్దు. తమ్ముడా చెల్లి, దేవునితో మాట్లాడుతుంది. ఉద్యోగ ప్రయత్నమైనా కావచ్చు. 22 సంవత్సరాలు ఎంత పట్టుదల కలిగి అతడు ప్రయాసపడితే ఆ గొప్ప చరిత్రను సృష్టించగలిగాడు. ఈరోజు మీరు కూడా దేవుని హస్తం మీకు తప్పకుండా తోడుంది. దాంతో మీ పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, ప్రయాసపడాలి. చదవట్లేదు నాకు అని పుస్తకాలు తీసి పక్కన పడేయకూడదు. కొంతమంది యవనస్తులు ఎంత గొప్పోళ్ళు అంటే చేతుల తలలో చెప్పండి ఒకసారి. మీరు చెప్పట్లేదు గట్టిగా. యవనస్తులు యూత్లా ఉండకూడదు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. పుస్తకం తీస్తారా, వాళ్ళు అప్పటికప్పుడే కవిత్వాలు రాసేసుకుంటారు. ఉప్పు కప్పు రంబు బుక్కు పోలిక నుండు. ఏ పోలికలో ఉందంట? బుక్కు పోలిక నుండు. ఎంత చదివినా మ్యాటర్ విప్పు చూడు, మెంటల్ ఎక్కుచుండు. అబ్బా, మ్యాటర్ విప్పుతుంటే ఏముందంట? మెంటల్ ఎక్కిపోతుందంట. విశ్వదాభిరామ ఈసారి కూడా ఫెయిలే మామ. స్తోత్రం నాయన. మీరు అలా కవిత్వాలు రాసేసుకుంటే ఇంకెక్కడ మీకు ఫెయిల్యూర్స్ తప్పగా జయం ఎట్లా వస్తుంది? ఒక్కసారి అపజయం వచ్చిందని ఇంక నేను చదవను, స్కూల్కి వెళ్ళను, పుస్తకాలు ఇదిగో నువ్వే చదువుకమ్మా అనకూడదు. కొన్నిసార్లు మేము ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం పాపం యూత్ మీటింగ్లో అన్నయ్య పెన్నులు తీసుకొస్తే ప్రార్థన చేసి ఇస్తే ఇదిగో నీ పెన్ నువ్వే ఉంచుకో అని మళ్ళీ నాకు ఇచ్చేస్తున్నారు పిల్లలు. స్తోత్రం చెప్పండి సార్. అలా అనుకోకూడదు. అపజయం వచ్చిందని ఇంక నేను రాయను, నేను చదవను అలా అనుకోకూడదు. అలా అనుకుంటే ఈరోజు జాన్ వెస్లీ అని ఇక్కడ ఉండేవాడు కాదు. ఎన్నో అపజయాలు, మాకు చిన్న గదిలో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాం. అలాగే పట్టు విడవక ప్రార్థన చేస్తూ ప్రయాసపడితే 7 yearsకి ఇచ్చాడు దేవుడి స్థలం. కనుక దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నీకు. నువ్వు ఘనకార్యాలు పూనుకుని చెప్పండి విజయం, గట్టిగా చెప్పాలి, విజయాన్ని పొందుతావు. ఎలా విజయాన్ని మనం పొందగలమంటే, ఒకటి దేవుని దక్షిణ హస్తము ద్వారా విజయం. మోషేకి అలాగే దేవుడు తన చెయ్యిని చాపి సముద్రాన్ని రహదారిగా మార్చాడు. ఎన్నెన్నో జయాలు మోషే జీవితంలో, బండలోంచి నీళ్లు రప్పించే విషయాలు, ఇశ్రాయేలుకి యుద్ధం చేసే విషయాల్లో జయం. ఒక్కటి కాదు, ఎన్ని జయాలు ఇచ్చాడంటే అన్ని జయాలు ఇచ్చాడు దేవుడు. అలాంటి విజయం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రెండో విషయం, సెకండ్ వన్, ఎలా విజయాన్ని మనం ఎలా పొందుకోగలం అంటే, చదవండి సెకండ్ పాయింట్. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, గుంటూరు చదివితే బాగుంటుంది. తెలంగాణ గుంటూరు అచ్చంపేట చదవన్న అన్న సౌండ్ వేరన్న మంది, ఇంకొంచెం పెంచు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. సో రెండవది విశ్వాసము ద్వారా విజయం. అనండి ఒకసారి మీ నోటితో చెప్పాలి. విశ్వాసము ద్వారా విజయం. లోకమును జయించిన మన విశ్వాసమే మనకు విజయం. ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఘనకార్యాలను పొందుకుంటావు, విజయాన్ని పొందుకుంటావు. ఎలా ప్రభువా, ఎలా ఈ విజయాన్ని నాకు వచ్చేది? కొంతమంది విశ్వాసం ద్వారా విజయాన్ని సాధించరు. ఈ స్లిప్పులు, స్తోత్రం చెప్పండి ఒకసారి, స్లిప్పులు పెట్టి బుక్ అయిపోతుంటారు. వద్దు, మీకు ఎంత వస్తే అంత మ్యాటర్ రాయండి, స్లిప్పులు పెట్టకండి. శామ్యూయల్ స్లిప్పులు పెట్టకూడదు. చిన్నక్క ఎవరు స్లిప్పులు పెట్టకూడదు. వాలంటీర్లు, టీచర్లు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మంచిగా విశ్వాసం ద్వారానే విజయం. ప్రభు అంటారు కదా, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, ఫిల్లింగ్ ద బ్లాంక్స్,
తన అడుగు వారికి ఫలము దయచేస్తారని నమ్మాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అది అసాధ్యం. కనుక దేవుడు మీకు విజయం ఇవ్వాలంటే మీలో విశ్వాసం. లోకమును జయించిన విజయం విశ్వాసమే. పరిశుద్ధులెందరో, దైవ సేవకులెందరో, యవనస్తులెందరో వాళ్ళ జీవితంలో విజయాన్ని ఎలా సాధించగలిగారంటే విశ్వాసం. ఈ రోజున నీలో ఎంత విశ్వాసం ఉంది దేవుని మీద? నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి నీవు ప్రశ్నించుకో. పౌలు అంటాడు, అసలు మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. కొన్నిసార్లు దేవుని మీద విశ్వాసం చాలామందికి తగ్గిపోతూ ఉంటుంది. కాదు, ఎప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్లోకి వెళ్తాం కదా. సెకండ్ నుంచి కార్తిక్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, అలా పెరగాలి నీ విశ్వాసం. ఫస్ట్ క్లాస్లో ఎలా ఉందో విశ్వాసం ఇప్పుడు అలా ఉంటే ఎట్లా? నువ్వు హైట్ పెరిగావు, వెయిట్ పెరిగావు, అబ్బో పర్సనాలిటీ పెరిగింది, అన్నీ పెరిగావు. మరి నీలో విశ్వాసం పెరగాలి కదా. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, నా బాబాయ్ నా బుచ్చుకున్నాను, మీ అమ్మగారు ఇంకెత్తుకుంటున్నారు నిన్ను. విశ్వాసంలో కూడా నువ్వు ఎదిగితే అప్పుడే నీకు జయం వచ్చేది. ఎన్నాళ్ళైనా అదే విశ్వాసంతో ఉంటే ఎలాగ? అపోస్తులు ఏమని ప్రార్థన చేశారు? దేవా మా విశ్వాసం వృద్ధి పొందించయ్యా అన్నారు. అందుకే అపోస్తులు దేవుని కొరకు విశ్వాసం ద్వారా ఎన్ని అద్భుతాలు చేయగలిగారు. ఈరోజు నీలో కూడా విశ్వాసం ద్వారానే విజయాన్ని. అల్ప విశ్వాసం రాకూడదు నీకు, అవిశ్వాసం అంతకన్నా రాకూడదు. నేను ముందే అనుకున్నాను, నువ్వు ముందే అనుకుంటే అలాగే జరుగుతుంది. మరి అలా అనుకోకు. దేవుడు నాకు జయం ఇస్తాడు, ఈసారి నేను విజయం సాధిస్తాను అని ఫెయిత్, విశ్వాస వీరులు చూడండి ఎంత విశ్వాసంతో వాళ్ళు జయాన్ని పొందారు. ఇందులో విశ్వాసం ద్వారా విజయాన్ని పొందిన ఒక యవనస్తుడిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. విశ్వాసం ద్వారా జయం పొందాడు అతడు పేరు కూడా విశ్వాస వీరుల పట్టికలో ఉంది. అతని పేరు గిద్యోన్. అనండి ఒకసారి మీ నోటితో చెప్పాలి, వినబడాలి నాకు. గిద్యోన్ అంటేనే అతని పేరుకి అర్థం ఏంటంటే పడగొట్టువాడు, పడద్రోయువాడు. అతనికి వచ్చిన విజయం ఆసామాసి విజయం కాదు. అది ఒకప్పుడు గిద్యోను గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఒకప్పుడు గిద్యోను తన పిలిపేదో అర్థం కాలేదు, కానీ దేవుడు వచ్చి దేవదూతని పంపించి, గిద్యోన్ నువ్వెవరో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, లే బలం తెచ్చుకో, మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని నేను విడిపించాలి. దేవదూత వచ్చి మాట్లాడింది. దేవుడు గిద్యోన్ను ఒక ఉన్నతమైన ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాడు. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే, ఇంకా గిద్యోనికి డౌటే, ప్రభా నిజంగా నువ్వు నన్ను పిలిస్తే నాకు ఒక సూచన కావాలి. ఏంటో తెలుసా? ఇదిగో ఈ కళ్ళం మీద మాత్రమే మంచు కురవాలి, ఆ గొర్రెబొచ్చు మీద పడకూడదు. దేవుడు ఆమేనన్నాడు, అలాగే జరిగింది. సెకండ్ టైం గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి, కళ్ళం మీద కురవకూడదు. అలాగే చేశాడు ప్రభు. ఇప్పుడు గిద్యోనుకి సైన్యము 32,000 మంది వచ్చారు. ఎంతమంది చెప్పండి ఒకసారి, చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఎంతమంది? 32,000 మంది వచ్చారు సైన్యం. ఇప్పుడు గిద్యోను అనుకుంటాడు, అబ్బో వీళ్ళు ఉన్నారు కదా ఇంకేముందిలే, ఖచ్చితంగా జయం వచ్చేస్తుంది అని అనుకుని ఉండొచ్చు. కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు పిల్లలు అనుకుంటారు, మనకు తెలిసిన మేడమే ఏమందు పర్లేదులే, ఈరోజు ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్. కరెక్ట్గా ఆ సమయానికి ఆవిడొచ్చి పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోద్ది, ఇంకొకడు వస్తాడు. ఇంకా అప్పుడు ఉంటుంది మాట, చొక్కలు కనబడతామంట. సో గిద్యోను అనుకున్న 32,000 మంది ఉన్నారు, అసలు పర్లేదు, హ్యాపీ అనుకున్నాడు. సో దేవుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళు పర్ఫెక్ట్ కాదు బాబు,
నువ్వు అనుకున్నట్లుగా 32,000 మీద దృష్టి పెట్టొద్దు. వాళ్ళకి 32,000 మందిలో వెనక్కి వెళ్ళిపోయారు. 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. మిగిలింది 10,000 మంది. గిద్యోను అనుకుని ఉండొచ్చు, ఈ 10,000 మీద నాకు విజయం వస్తుంది అనుకుని. దేవుడు అంటున్నాడు, వీళ్ళకి పరీక్ష పెట్టిన ఆయన. చాలామంది యవనస్తులు నన్ను అడుగుతుంటారు, అన్నయ్య కాలేజ్కి వెళ్తున్నాము, అసలు పరీక్షలు ఎందుకన్నయ్య మాకు? రోజు పుస్తకాలు పెట్టుకుని క్యారేజ్ పెట్టుకుని హ్యాపీగా ఫ్రెండ్స్తో తిరిగి వచ్చి హ్యాపీగా ఉండు చాలు, అందుకు మళ్ళీ పరీక్షలు ఎందుకు? మాస్టర్ గారికి బుర్ర తక్కువ. నేను వాళ్ళతో చెప్పాను, మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేస్తారు? అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఏం చదివావో తెలియాలి కదా, అందుకోసం పరీక్షలు. ఇప్పుడు గిద్యోను దేవుడు చెప్పాడు, వీళ్ళకి పరీక్ష పెట్టు. ఒక్కొక్కడు వచ్చి వాటర్ కుక్క తాగినట్లుగా గతుకుతున్నారన్నమాట. ఆ పరీక్షలో నిలిచింది ఎంతమందో తెలుసండి? 300 మంది మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, బయలుదేరిన వాళ్ళు 32,000 మంది, నిలిచింది 300 మంది. ఈ 300 మందిని కూడా 3 గుంపులుగా చేశాడు. అందులో ఒకడికి ఒక కల వచ్చింది. ఒక యవల రొట్టు దొల్లుకుంటూ వచ్చేసిందంట. అదేదో కాదు, గిద్యోను ఖడ్గమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 గుంపులు చేశాడు, 100 మందిని. దివిటీలు వెలిగించాడు, బోరలు ఊదారు, కొండలను పగలగొట్టారు. గిద్యోనికి దేవుడు ఒక గొప్ప విజయం ఇచ్చాడు. చదువుదాం ఆ మాటలు ఒకసారి. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 18వ వచనం. జడ్జ్ 7:18. బూరలు ఊదుచు విజయం, గిద్యోనికి విజయం అని కేకలు వేశారంట. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, షమ్మా వాళ్ళందరికీ విజయం దేవుడు అనుగ్రహించును గాక. ఏది మరి కొట్టొచ్చు కదా నువ్వు షమ్మాతో సంతోషంగా. ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళందరికీ దేవుడు విజయం ఇచ్చును గాక. తప్పకుండా విజయం దేవుడు నీకు ఇస్తాడు. ఈ వాగ్దానం నువ్వే సొంతం చేసుకోబోతున్నావు. వాగ్దానము దేవుడు ఎప్పుడు కూడా నెరవేర్చేవాడే. అందుకే బైబిల్ అంటుంది, నీవిచ్చిన మాట ఎప్పుడు నిరర్ధకం కాదు అని. నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్నాడు దేవుడు. కాబట్టి తప్పకుండా మీరు గిద్యోనికి విజయం ఎలా వచ్చిందో తెలుసా? విశ్వాసము ద్వారా. మీరు విశ్వాస వీరుల పట్టికలో కూడా తర్వాత మీరు చదువుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32-33 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32-33 వచనాలు తర్వాత చదువుకోండి. అక్కడ విశ్వాస వీరుల పట్టికలో గిద్యోని పేరుంది. గిద్యోని పేరుంది. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారట. ఇప్పుడు చెప్పండి, నిజంగానే విశ్వాసం ద్వారా విజయం వస్తుందని అంటే దానికి ఎగ్జాంపుల్ గిద్యోను. నీలో విశ్వాసం ఉంటే చాలు, తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు, విజయం ఇస్తాడు. కానీ నువ్వు అవిశ్వాసంతో అడుగులు వేస్తే అపజయాలు పాలవుతావు. నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడి మీద నమ్మిక ఉంచు. ప్రభా, నేనైతే చదువుకున్నాను, విశ్వాసంతో వెళుతున్నానయ్యా, తప్పకుండా నాకు జయం ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నమా, విశ్వాసంతో వెళ్తున్నానయ్యా, జయం ఇవ్వండి. బిజినెస్ చేయాలని ఆశ ఉందా, విశ్వాసంతో వెళ్తున్నానయ్యా, జయం ఇవ్వండి. సేవలో విశ్వాసం ద్వారా విజయం. అన్ని విషయాల్లో విశ్వాసం లేకుండా జయము నీకు సొంతం కాదు. విశ్వాసం ద్వారానే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఒక చిన్న సంఘటన ఈ సందర్భం అందు మీకు చెప్పాలి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగిన ఒక చిన్న సంఘటన. ఆ యవనస్తుడు అతడు కూడా, ఇవన్నీ కూడా మీకు మోటివేషన్, మీకు ఎంకరేజ్ కొరకు ఉపయోగపడుతుందని ఇలాంటి వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చింది. ఆదర్శంగా తీసుకుంటారని మీరు. ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నం దగ్గర సీతారాంపురం
మన గోపవరం దగ్గర కాదు, మచిలీపట్నం దగ్గర సీతారాంపురం అని ఒక ఊరుంది. అక్కడ ఒక దంపతులకి ఒక చక్కని మగపిల్లోడు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. ఏమండి, అబ్బాయి పుడితే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సంతోషిస్తుందా, బాధపడుతుందా? సంతోషిస్తుంది. కానీ ఈ తల్లి, ఈ తండ్రి అబ్బాయి పుట్టినందుకు చాలా విషాదంలో ఉన్నారు. వినాలి, విషాదంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. అదేంటన్నయ్య, అబ్బాయి పుడితే ఎందుకు బాధపడాలన్నయ్య? అమ్మాయి పుడితే బాధపడాలి, ఎలాగా పెళ్లి చేయాలి, కట్నం ఎలా పంపించాలనుకోవాలి. అబ్బాయి పుట్టినందుకు సంతోషించాలి కదా అన్నయ్య అంటే, ఇంతకీ ఆ పుట్టిన అబ్బాయి ఎలా పుట్టాడు తెలుసండి? బ్లైండ్, 2 కళ్ళు లేవు ఆయన పిల్లోడికి, 2 కళ్ళు లేవు. సందీప్ వినాలి, 2 కళ్ళు లేవు. అలాంటి పిల్లోడు పుట్టినందుకు నిజంగానే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బాధపడతారు. విషాదంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, చాలా బాధపడిపోయారు. వాడిని 5వ సంవత్సరం వచ్చే వరకు కూడా అలా పెంచుతూ ఉన్నారు. వినాలి, 5వ సంవత్సరం వచ్చే వరకు పెంచుతూ ఉన్నారు. 5వ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేద్దామని స్కూల్కి తీసుకెళ్తే ఆ పిల్లోడు ఏ స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు. మొత్తం మీద మచిలీపట్నం నుంచి హైదరాబాద్ బ్లైండ్ స్కూల్ ఒకటి ఉంటే ఆ బ్లైండ్ స్కూల్కి ఆ పిల్లోని తీసుకెళ్లారు, జాయిన్ చేసుకున్నారండి. అద్భుతం, పట్టుదలగా చదువుకుని 10th క్లాస్ వచ్చినప్పటికీ ఆ పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలిసింది? 10thలో 90% వచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 కళ్ళు లేని ఒక పిల్లోడికి 10th క్లాస్లో మార్కులు ఎన్ని వచ్చినాయంటే 90%, 90%. మనకి ఎన్ని మార్కులు రావాలో ఒకసారి ఆలోచించుకోండి. కళ్ళు లేని పిల్లోడికి 90% మార్కులు వచ్చినాయి. 10th అయిపోయింది, ఇక ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదామంటే ఇంటర్కి సంబంధించిన బ్లైండ్ స్కూల్ లేదు అప్పట్లో. ఇంటికి వచ్చేసాడు, చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు అన్నారు, ఇంకొద్దులేరా, నువ్వు ఏం చదువుతావులే, ఏదైనా కూలి పనులు చేసుకుంది కానీ, ఏదో పని చేసుకుంది కానీ. లేదు, ఆ పిల్లోడికి చదవాలనే ఆశ, ప్రయోజకుడు అవ్వాలనే కోరిక తప్పిస్తూ ఉంది. అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పిల్లోడు ఇంటర్మీడియట్ కొరకు ప్రయాసపడ్డాడండి. మొత్తం మీద కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ఇంటర్మీడియట్లో ఆ పిల్లోడికి వచ్చిన మార్కులు ఎంత పర్సెంటేజ్ వచ్చింది తెలుసండి? 98% వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. 98% ఆ పిల్లోడికి మార్కులు వచ్చినాయి ఇంటర్మీడియట్లో. కళ్ళు లేని పిల్లోడు ఎంత ప్రయాసపడి ఉంటాడో చూడండి. మీ గోల్ ఉండాలి, ఆశయాలు ఉండాలి. ఈ పిల్లోడు అలా ప్రయాసపడి చదివాడండి, 98% వచ్చింది. అక్కడితో ఆగిపోలేదు. ఇంత ప్రయాసపడుతున్నాడంటే ఐఐటి కొరకు ప్రయాసపడ్డాడు. మొత్తం మీద సీట్ వచ్చింది. USA అమెరికాలో యూనివర్సిటీలో అతనికి సీట్ వచ్చింది. కష్టపడ్డాడు, చదివాడు, ప్రయోజకుడయ్యాడు. ఈ 2 కళ్ళు లేని ఈ వ్యక్తి ఎంత ప్రయోజకుడయ్యాడో తెలుసండి? సొంతంగా ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సొంతంగా ఒక ఇండస్ట్రీని స్థాపించాడు ఓన్గా. వాళ్ళ ఇంటి పేరుతో ఆ ఇండస్ట్రీస్ని స్థాపించాడు. తనకి నెలకొచ్చే టర్నోవర్ ఎంతో తెలుసండి? నేను నోట్ చేసుకున్నాను, ఇంచుమించు 80 కోట్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది మనం వేసుకున్న కోట్లు కాదు, బన్ను 80 కోట్లు నెలకి అతని ఇన్కమ్. కళ్ళు లేని వ్యక్తి. ఇంకా అతని గురించి నేను నోట్ చేసుకుంది ఏంటంటే 20 బ్రాంచ్లు ఉన్నాయంట. అలాంటి ఇండస్ట్రీలు 20 బ్రాంచ్లు ఉన్నాయంట ఆయనకి. ఇంకొకటి,
ఇతను లాంటి వ్యక్తులు ఉంటారు కదా సమాజంలో, కళ్ళు లేనోళ్ళు, ఇబ్బంది కలిగిన వాళ్ళు, అనాథులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని 3,000 మంది స్టూడెంట్స్ని అతడు చదివిస్తున్నాడంట. నేను నిన్ను చెప్తున్నప్పుడు మీకు ఉత్సాహమో ఉజ్జీవమో ఏదో వస్తుంది అనుకుంటే వాళ్ళు ఏదో చదువుకుంటే మాకెందుకండి అన్నట్టుకున్నారు మీరు. ఇంతకీ అతని పేరేంటో తెలుసండి? శ్రీకాంత్ బొల్లా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీకు ఇంకా ఏమైనా డౌట్ వస్తే మీరు ఈ కూడిక అయిన తర్వాత నెట్లో కొట్టండి శ్రీకాంత్ బొల్లా అని. అతని ఫోటో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నాకు ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇది యవనస్తులకు అవసరమని నేను మీకు చెప్తున్నాను. కళ్ళు లేని వ్యక్తి ఎంత ప్రయోజకుడు అయితే 2 కళ్ళు ఉన్న మనం ఎంత కష్టపడాలి, ఎంత ప్రయోజకులు కావాలి. దేవుని మీద విశ్వాసంతో అడుగులు వేయండి. ఆ వ్యక్తికి నిజంగానే నమ్మిక లేకపోతే, విశ్వాసం లేకపోతే అలా చేయలేడు. ఒక ఫెయిత్ ఉంది, నమ్మకం ఉంది, అలాగ ప్రయాసపడ్డాడు కనుకునే ఆ స్థాయికి వచ్చాడు. ఈరోజున దేవుణ్ణి కలిగిన మనం ఇలాంటి వాళ్ళని చూసైనా ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు మన ముందు ఎంతోమంది మోటివేషన్ సబ్జెక్టులు చెప్తున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఆదర్శవంతమైన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసైనా సరే మనం ప్రయోజకులు కావాలి. కనుక ఈరోజు నేను ఆశపడుతున్నాను, షమ్మ యవనస్తులు, మీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీకు విజయం ఇవ్వాలని ఆయన సంకల్పించాడు. కనుక దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఘనకార్యాలను పొందుకుంటావు, తప్పకుండా విజయాన్ని పొందుకుంటావు. ఎలా ప్రభువా నేను విజయాన్ని పొందుకునేదంటే విశ్వాసము ద్వారా. చెప్పండి ఒకసారి సంతోషంగా. విశ్వాసము ద్వారా గిద్యోనికి దేవుడు విజయాన్ని ఇచ్చినట్లు దేవుడు నీకు కూడా గొప్ప ఘన విజయాన్ని దేవుడు దయచేయనుగాక. సంతోషంగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. తప్పకుండా ఇస్తాడు దేవుడు. ఓకే, 3rd one, 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. 3rd one, ఎలా మనం విజయాన్ని పొందుకోగలుగుతాం అంటే రోమపత్రిక 3వ పాయింట్, రోమపత్రిక 8వ అధ్యాయం 34 and 37 వచనాలు చదువుకోండి. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 37వ వచనం, విజయాన్ని పొందుకుంటున్నాం. సంతోషంగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వీటన్నిటిలో మనం అత్యధికంగా విజయాన్ని పొందుకుంటున్నాం. ఎలా అంటే విజ్ఞాపన ద్వారా విజయం. అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా వినబడాలి నాకు. ఎలాగంటే విజయం విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ప్రార్థన, ప్రార్థన. విజ్ఞాపన ద్వారా ఖచ్చితంగా దేవుడు మనకి అన్నిటిలో, ఒకటి కాదు, అక్కడ చెప్తున్నాడు ఆయన మన కుడి పార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మనం అన్నిట్లో విజయాన్ని పొందుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. సేవకులుగా మేము మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా మీ భవిష్యత్తు గురించి విజ్ఞాపన ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి, ప్రభా నా లైఫ్ ఏంటి, ఇన్ ఫ్యూచర్ నా పట్ల నీవు సంకల్పించిన సంకల్పం ఏంటి నాకు తెలియచెప్పండి అని అడగండి. తప్పకుండా దేవుడు మీరు చేసుకునే విజ్ఞాపన ప్రార్థన ద్వారా విజయాన్ని సొంతమయ్యేటట్లుగా చేస్తాడు. తప్పకుండా చేస్తాడు. మీరు అడగవచ్చు, అన్నయ్య విజ్ఞాపన చేసుకుంటే ఖచ్చితంగా విజయం వస్తుంది అన్నయ్య. నో డౌట్. ప్రభు అంటాడు, దేని గురించి మీరు చింతపడకండి, ప్రతి విషయంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియచేయండి అన్నాడు. ఇలా విజ్ఞాపన చేసి విజయాన్ని పొందిన ఒక స్త్రీ, ఆమె పేరే ఎస్తేరు. ఎస్తేరు జీవితంలో ఆమె విజయం ఎలా సాధించిందో తెలుసా? రాణి అయ్యుండి కూడా యుద్ధం చేయలేదు. రాణి అయ్యుండి కూడా రకరకాల ఆలోచనలు రాలేదు ఆమెకి. ఎందుకంటే మర్దుకై ఆమెను పెంచిన విధానం అలా ఉంది.
సంస్థానంలో హామాను అనే వ్యక్తి నమస్కారం చేయలేదు అనుకుని యూదులందరినీ నశింప చేయాలని శతప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో ఎస్తేర్ అక్క ఎంత అద్భుతంగా ప్రార్థన చేసిందో తెలుసండి. ఆమంటది, నేను నశించిపోయినా పర్లేదయ్యా. 3 రోజులు ఫాస్టింగ్ ప్రే చేసింది. ప్రత్యేకంగా ఎంతో పనికత్తులందరినీ పిలిచింది. యూదులకి సహాయం మరో దిక్కు నుండి వస్తుంది, ఆ దిక్కే ప్రభువు. అలాగ నడుం కట్టుకుని ఉపవాసం ఉండి గోనుపట్టు వేసుకుని ప్రార్థన చేయగా యూదులకి ఎంత గొప్ప విజయం దేవుడిచ్చాడు తెలుసండి. వారంట ఆ రోజు సంతోషం అనుకుని గొప్ప విందు చేసుకున్నారంట. చదువుదాం కొన్ని మాటలు ఎస్తేరు గ్రంథంలో చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం అండ్ 1వ వచనం. మహాశోకంతో రోదన చేశాడు, వచ్చాడు. చూడండి, ఈ అధ్యాయంలోనే 16వ వచనం చివరిలో కూడా ఉంటుంది. ఎస్తేరు అంటుంది, నేను నశించినా నశించేదను, నేను నశించేదను. ఆమె నిజంగానే ప్రార్థన చేసినట్లుగా ఎస్తేరు ఆ 15వ వచనం చూడండి. ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను అని ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం. చివరికి వారికి యూదులకు వచ్చిన విజయం చూస్తే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం అండ్ 16, 17 వచనాలు మీరు చదవండి. ఆ క్షేమము, ఆనందము, సంతుష్టియు కలిగింది. కలిగింది. అది శుభదినం. విజయం వచ్చినప్పుడే కదండి పార్టీ చేసుకున్నది. నువ్వు 10th పాస్ అయ్యే పార్టీ ఏది? పార్టీ చదవనా? దేశ జనుల్లో గొప్ప భయం కలిగింది. చప్పట్లు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లి. గొప్ప భయమే కలిగింది. ఇదంతా జరగటానికి కారకురాలు ఎవరో తెలుసండి? ఎస్తేరు రాణి. ఆమె చేసిన విజ్ఞాపన. ఈరోజు నువ్వు కూడా తీర్మానం చేసుకోవాలి, ప్రభా నన్ను ఎస్తేరు వలె ప్రార్థనాత్మతో నింపండి. ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళు అనుకోండి, అలా ప్రార్థన చేసుకోండి. ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే, స్టూడెంట్సే కాకుండా టీచర్స్ ఉన్నాం, మీరేం చేయాలంటే, ప్రభా నేను పాఠాలు చెప్పిన ప్రతి స్టూడెంట్ పాస్ అవ్వాలి అని వాళ్ళ గురించి విజ్ఞాపన చేయాలి. మీరు తల్లులు ఎవరైనా ఉంటే ఈ మాటలు వింటున్న మీలో ఏమని ప్రార్థన చేసుకోవాలో తెలుసు. నాకు ఒక తల్లి తెలుసు. ఆ తల్లి పిల్లలకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చర్చి దగ్గరికి పంపిస్తుంది. సేవకుల చేత ప్రార్థన చేపించి ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఆ తల్లి ఆ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా మోకాళ్ళ మీద ఉండి, ఇంట్లోనే గదిలో ఉండి ఆ ఎగ్జామ్ పరీక్ష రాసొచ్చేంత వరకు అలా ప్రార్థన చేస్తుందండి. ఉన్నారా ఇలాంటి తల్లులు మీ పిల్లల కోసం ప్రార్థించేవాళ్ళు? పరీక్ష రాసొచ్చేంత వరకు ఆ 2.5 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది ఆమె. అందుకే వాళ్ళ పిల్లలు ఈ రోజున మంచి హై పొజిషన్లో ఉన్నారు. తరచుగా చెప్తూ ఉంటారు, అక్క విజిటింగ్ చేయడానికి వెళ్ళిందంట అక్క ఒక గృహాన్ని రావులపాలెంలో. అప్పటికి ఆ తల్లి వయసు ఎంతో తెలుసా అన్నయ్య? 60 సంవత్సరాల వయసు ఆమెకి. 60 సంవత్సరాలు ఆమె మోకాళ్ళేసి 3 గంటల సమయంలో మంచిగా నిద్రపోవలసిన సమయం అది. తలుపులను వేస్తుందంట. ఈ టైంలో నిద్రపోయి ఉంటుందిలే, వెళ్ళిపోద్దాం అనుకుని అలా కొంచెం ముందుకెళ్ళి కిటికీలను చూస్తుంటే మోకాళ్ళేసి స్తోత్రం అని ప్రార్థన చేస్తుందంట. అప్పుడు అనుకుందంట అక్క, అందుకే వీళ్ళ పిల్లలు హై పొజిషన్లో ఉన్నారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఒకడు రావులపాలెంలో మంచి స్థితిలో ఉన్నారు. ఈరోజున మీ ప్రార్థన మీ పిల్లలకి మంచి స్థితినిస్తుంది. మీరు కూడా మీరు చేసుకున్న ప్రార్థన దేవుడు విజయపదము నడిపిస్తాడు. రానిది కదా నేనెందుకు మోకాళ్ళు వేయాలి అనుకుంటే యూదులకు జయం వచ్చేది కాదు. ఈరోజు తప్పక తీర్మానం చేసుకోండి,
విజ్ఞాపన ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. యేసు నామములో దేవుడు మీకు విజయం అనుగ్రహించునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. దానియేలు కూడా అంతే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, గోను పట్టు వేసుకుని ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడంట. దానియేలుకి వచ్చిన విజయం ఏంటో తెలుసా అండి? 21 రోజులు ఉపవాస ప్రార్థన. దానియేలు ఒక జీవం వచ్చింది. ఇదిగో 30 రోజుల వరకు ఎవ్వరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఆ సమయంలో యెరూషలేము తట్టు చేతులు చాపి దానియేలు చేసిన ప్రార్థనలు, రాజు సహితం సింహాసనం దిగి యెహోవాయే దేవుడని ఒక గొప్ప చాటింపు ఎంచినట్లు వాళ్ళంటారు, దానియేలు దేవుడే దేవుడు అని నిజంగానే ఒక సవాలుతో ప్రకటించేటట్లు ఇంత గొప్ప ఘన విజయం దానియేలు కూడా దేవుడిచ్చాడండి. సేవకులుగా మా ఆశయం ఒకటే, మేము ఎప్పుడు ప్రార్థన చేసేది ఎప్పుడు ఒకటే, ఏమిటంటే సంస్థానాల్లో అటు ఎస్తేర్ లాగా సంస్థానంలో దానియేలు ఎలాగైతే ఉన్నారో మన షమ్మ వాళ్ళు కూడా, లేకపోతే ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా సంస్థానాల్లో ఉండాలని ఒక సేవకులుగా మేము ఆశపడుతున్నాం. ఈరోజున కలెక్టర్ ఆఫీసులో చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఇలాగా అన్ని పొజిషన్లో అన్ని డిపార్ట్మెంట్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉండాలని పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంటే కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉండాలని సామర్థ్యం కలిగిన వాడే, ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకోవాలి, అప్పుడే నువ్వు ఒక గొప్ప ఉన్నత స్థాయిలోకి వస్తావు. దేవుని పాదాల దగ్గర ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. బిల్లీ గ్రామ్ అనండి ఒకసారి. ఆయన గొప్ప దైవజనుడు అండి. ఆయన విజయానికి రహస్యం ఏమిటి అని అతన్ని అడిగారంట. రాసుకోండి చెప్తానని. ఫస్ట్ పాయింట్ ప్రేయర్, ప్రార్థన అని చెప్పాడంట. సో సెకండ్ పాయింట్ రాసుకోండి చెప్తాను. సెకండ్ పాయింట్ ప్రార్థన. థర్డ్ పాయింట్ ఇంకేదో చెప్తారేమనుకున్నారంట, ప్రార్థన. ఈ రోజున బిల్లీ గ్రామ్ గారు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గొప్ప సేవకుడు. అధికారులే తన దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసుకునే స్థితిలో దేవుడు అతన్ని ఉంచాడు, హై పొజిషన్లో ఉంచాడు. ఈరోజు నువ్వు చేసుకునే ప్రార్థన, అందుకే యవనస్తులు ఉపవాస ప్రార్థనలో సంఘ కూడికల్లో ఏ కూడికలైనా పాల్గొనాలి ఆసక్తిగా. దేవుడు మిమ్మల్ని అలాంటి స్థితిలో ఉంచాలని, ఆ స్థాయిలో నేను మిమ్మల్ని చూడాలని ఒక అన్నయ్యగా, ఒక సేవకునిగా ఆశపడుతున్నాను. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక.
చేతులు ఎత్తి ఒకసారి అందరూ హల్లో చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఒక పిల్లోడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడంట. ఎగ్జామ్లో వాడికి ఫెయిల్యూర్ ఎదురైంది. వాళ్ళ అమ్మ సర్లే ఫెయిల్ అయిపోయాడులే, ఈసారైనా బాగా చదువురా అని ఎంకరేజ్ చేయట్లేదు. చూడరా చూడు, మన ఎదురింటి అమ్మాయి చూడు, ఫస్ట్ క్లాస్ తెచ్చుకుందిరా, నువ్వున్నావు అత్యవసర మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయిపోయావు. చూడు ఆ అమ్మాయిని చూసాను నేర్చుకో అని అంటే ఆ పిల్లోడు అంటున్నాడంట, ఆ అమ్మాయిని చూసినప్పుడే ఫెయిల్ అయిపోయాను. కనుక చాలామంది ఎవరెవరినో చూసి మీ జీవితాలు పాడు చేసుకోకండి. మీరు యేసయ్య ముఖాన్ని చూడాలి. ఆమేన్. మీరు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మీరు వచ్చేటప్పుడు కూడా ఈ వేదిక మీద ఉండి కొద్దిసేపు మీ కొరకు ప్రార్థన చేశాం. ప్రభా, అడుగు పెట్టిన వాళ్ళందరూ గొప్ప జయాన్ని పొందుకోవాలని, దేవుని సన్నిధిలో తప్పకుండా విజయం నా తండ్రి మీ కొరకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. నీవు ఘనకార్యాలకు పూనుకుని విజయాన్ని పొందుతావు. ఈ వాగ్దానం యేసు నామములో నీకు సొంతమగునుగాక. ఎలా మన విజయాన్ని పొందుకోగలుగుతాం అని అడిగితే 3 మాటలు దేవుడు చెప్పాడు. నెంబర్ 1, మర్చిపోకూడదు, దేవుని దక్షిణ హస్తము ద్వారా విజయం. 2, విశ్వాసము ద్వారా విజయం. నెంబర్ 3, విజ్ఞాపన ద్వారా విజయం. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. అందరూ అలాగే మోకరించండి. చిన్న ప్రేయర్ చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. అందరూ 2 చేతులు దేవునితో చాపి బిగ్గరగా విశ్వాసంతో స్తోత్రం 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 అని చెప్పండి. మోకరించాలి. యవనస్తులందరూ నిలువు మోకాళ్ళ మీదకి రావాలి. 2 చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. అందరూ స్వరం ఎత్తి అడగండి. చేతులు ఎత్తి అడుగుదాం, స్వరం ఎత్తి అడుగుదాం. మౌనంగా ఉండకూడదు. ప్రార్థన ప్రేయర్ చేసుకోవాలి. ప్రభువా, నీవు ఘనకార్యాన్ని పూనుకుని విజయం పొందుదామని వాగ్దానం ఇచ్చావు నాయన. విజయ గీతం అయ్యా స్తోత్రం నాయన. నేను మనసారా పాడుకునేటట్లు చేయండి నాయన. నా విజయం కొరకు నువ్వు ప్రాణ త్యాగాన్ని చేసావు నాయన. ఇదిగో దేవుడు మాట్లాడిన మాటలన్నిటికీ నీ జీవితంలో కార్యసిద్ధిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునే సమయం ఇది. ప్రభు నీకు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా తలపోసుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఇంకా స్వరం వినబట్లేదు నాకు. హల్లెలూయా యేసయ్యా అని ప్రార్థించండి. ప్రభువా నీకు స్తోత్రం నాయన. దశరథ మాంచి ఎంత పట్టుదలగా కొండను పగలగొట్టి రహదారి ఏర్పాటు చేశాడు. ఇదిగో దేవుని హస్తం నీ మీద చాపబడి ఉంది. ఒక పట్టుదల రావాలి. ప్రభా నాకు జయం ఇవ్వండి. అపజయాల మధ్యలో నేను ఉండకూడదు. స్తోత్ర. మోషేకి దేవుని బాహు చాపబడి ఎలా జయం వచ్చిందో, ఇదిగో దేవుని దక్షిణ హస్తమే నీకు జయం ఇవ్వబోతుంది. అంత మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా విజయం. ప్రభువా గిద్యోను వలె నేను విజయాన్ని పొందుకుంటానయ్యా. ఎవరెవరినో చోట్లేదయ్యా. తక్కువ మంది 300 మందితోనే జయమిచ్చాడు. విశ్వాసం ప్రార్థన స్వరమెత్తి ప్రార్థించు. ప్రభు, కళ్ళు లేని వ్యక్తి ఎంత ప్రయోజకుడయ్యాడయ్యా. విజ్ఞాపన ద్వారా నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎస్తేరుకి ఇచ్చిన జయము నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకో. స్వరమెత్తి అడుగు. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము
మనసా నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే ఆలాపన నీకే నారాధన పునరుద్ధానుడ నీవే ఆలాపన నీకే నా ఆరాధన స్తోత్రం విజయం తన కార్యాలు కూలుకొని నువ్వు విజయాన్ని పొందబోతున్నావు హల్లెలూయా ఆశీర్వాదము నివసమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివసమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యం నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా సంకల్పమే మహిమైశ్వర్యం నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతం మనసారనే పాడుదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడ నీవే ఆలాపన నీకే ఆరాధన యేసయ్యా నీ అను నిలిపినది నీ ఉత్తమమైన సంగం యేసయ్యా నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా చప్పట్ల కొడుతూ విజయం
దేవుడు మనకిచ్చిన సందేశం కొరకు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. నీవు ఘనకార్యములు పూనుకుని విజయం పొందుతావు అనే వాగ్దానం ఇచ్చిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. స్తోత్రం. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో, యవనస్తులందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అధిపతి అనే దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యవనస్తుల కూడికకు తీసుకొచ్చండి ప్రజలతో ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడినందుకే స్తోత్రాలయ్యా. నీవు ఘనకార్యాలు పూనుకొని విజయమును అందుతావని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలయ్యా. ఎలాగున విజయాన్ని మీరు అనుగ్రహిస్తారో లేఖనాల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దక్షిణ హస్తమే మాకు విజయాన్ని కలుగు చేస్తుంది దేవా. మా జ్ఞానము, మా యొక్క అయ్యా తెలివితేటల వల్ల ఎవరికి విజయం రాదు, కానీ కేవలం నీ యొక్క దక్షిణ హస్తము ద్వారానే ప్రజలు విజయాన్ని చూడగలుగుతారయ్యా. నీ బాహు చాపి నీ బిడ్డలందరికీ వారి చదువులో ఒక గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామములో నీ దక్షిణ హస్తమును వారిపై చాపి విజయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అలాగనే నాయన విశ్వాసమే మాకు విజయాన్ని కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల అంతరంగంలో ఒక బలమైన విశ్వాసాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసం ద్వారానే బలమైన కార్యాలు చూడగలుగుతాం ప్రభువా. అయ్యా దయచేసి నా తండ్రి ఆ దినములో గిరిజోనికి ఇచ్చిన బలమైన విశ్వాసంతో కూడిన విజయాన్ని నా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగనే ప్రభు విజ్ఞాపన చేయడం ద్వారా విజయాన్ని చూశారని వాక్యం సెలవిస్తూ ఉంది నా తండ్రి. దయచేసి నీ బిడ్డలకు ప్రతి దినము నీ పాద సముఖంలో విజ్ఞాపన చేసుకుని నాయన నీ గొప్ప విజయాన్ని వారి కన్నులారా చూడడానికి సహాయం చేయండి. అలాగనే వారందరినీ విజ్ఞాపన కర్తలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి వారిని మీరు ఫలపరచండి నాయన. వెతుబడిన మాటలు అందరి హృదయాల్లో నూరంతులుగా నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకుని వెంబడించే కార్యం జరిగించండి. దుష్టుని యొక్క కార్యాలన్నీ యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ కృపకు అప్పగించబడుతున్నాం తండ్రి. సహాయం చేయండి. ఇంకా ఎవరైతే ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారో వారందరి జీవితాల్లో బలమైన హస్తాన్ని చాపి గొప్ప విజయం దయచేయండి. వారి ఆత్మ సంబంధమైన జీవితాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారి వ్యక్తిగత జీవితాలను బలపరచండి అయ్యా. నీ కొరకు ఒక సాధనాలుగా సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థించేస్తూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.